ఇప్పుడు హరిప్రసాద్ గారు ఇప్పుడు వన్ నేను ఒకటికి స్టోరీ అందించారు, 100% లవ్కి స్క్రీన్ ప్లే అందించారు, అండ్ అలానే వెనకాల సుకుమార్ గారి సపోర్ట్ కూడా ఉంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక పెద్ద హీరో తోటి మూవీ డైరెక్ట్ చేసి ఎందుకు ఇండస్ట్రీకి యాజ్ అ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదు? అంటే నేను డైరెక్టర్ అవుతాను ఇప్పుడు అనుకోలేదు అసలు. అది యాక్సిడెంటల్గా జరిగింది దర్శకుడు అనేది. అంటే ఇప్పటికీ కూడా నేను ఏదో డైరెక్షన్ చేసేసి ఇండస్ట్రీలో నిలబడిపోతాను నాకేం లేదు ఇప్పటికీ. ఇప్పుడు ప్లేబ్యాక్ అని మూవీ తీసా, ఇది చాలా కొత్త మూవీ, ఇది డెఫినెట్ హిట్ సినిమా, అంత డౌట్ లేదు. ఎందుకంటే మీకు కావాల్సి అంటే ఊరికే సినిమా గురించి ఏదో హిట్ అని చెప్పడం కాదు, మీకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ దొరుకుతాయి, మీరు డెఫినెట్ లైక్ చేస్తారు సినిమాని, అంటే అన్ని రకాలు లైక్ చేస్తారు మూవీని. నాకేంటంటే నేనేదో రాసుకుంటూ పోతూ ఉంటాను అంటే నాకు ఒక విజన్ ఉండదు. క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమా వీళ్ళతో తీయాలి, ఈ సినిమా వీళ్ళతో తీయాలి, ఆ విజన్ ఉండదు, ఎవరి మీద పర్టికులర్ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక దాని ఏమంటారు, అది ఓ భాషలో చెప్పాలంటే ఒక సన్యాసి అనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు. అంటే ఎప్పుడంటే ఇట్లా ఉండాలని ఎప్పుడు ఉండదు నాకు. నేను రాస్తూ ఉంటా, ఇప్పుడు కథ రాస్తున్నాను, ఈ కథ అయిపోయే టైంకి ఎలా సెట్ అయితే అలా వెళ్తాను సినిమా, అంతే. నేను పర్టికులర్ వెతుక్కుంటూ వెళ్ళను. అందుకని ఒక పెద్ద హీరోగా అంటే ట్రై చేస్తే వెళ్ళొచ్చేమో, కానీ ట్రై చేయని ఆలోచన రావాలి కదా, అది వస్తే వెళ్తా, ఆలోచన వస్తే వెళ్తా, అంటే వెళ్ళను కూడా కాదు, నాకు ఆ టైంకి ఆలోచన వస్తే వెళ్తా అంతే.